నమస్కారం. విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని రామ్రాబాగ్ హనుమాన్ ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇళ్ల స్థలాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. పాత్రికేయుల రిలే నిరాహార దీక్షకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారి పల్లకి సేవ. పట్టణ కేంద్రంలో హరినక్షత్రం మల్లనగుట్ట ఆలయంలో శనివారం మండల పూజ. పట్టణంలోని రామ్రాబాగ్ హనుమాన్ ఆలయ పనులకు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మల్ పట్టణంలోని రామ్రాబాగ్ కాలనీలో 25 లక్షల నిధులతో హనుమాన్ ఆలయ నిర్మాణ పనులకు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేని కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, మెడిసెమ్మరాజు, ముత్యంరెడ్డి, పట్టణ అధ్యక్షులు సుంకర్ సాయి, ఆకుల కార్తీక్, సుంకర్ రాజేష్, మాజీ కౌన్సిలర్ పద్మాకర్, నవీన్, నరేందర్, భూపతిరెడ్డి, పట్టణ నాయకులు శ్రీ రామోజీ నరేష్, అల్లం భాస్కర్, గిల్లి విజయ్తో పాటు సురేందర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అర్హులైన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు శుక్రవారం సంఘీభావం తెలిపారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. లేదంటే రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో పాత్రికేయులకు అండగా నిలిచి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, మెడిసెమ్మరాజు, ముత్యంరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, పట్టణ అధ్యక్షులు సుంకర్ సాయి, జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ఒడిశెల అర్జున్, సుంకర్ రాజేష్, మాజీ కౌన్సిలర్లు భూపతిరెడ్డి, సురేందర్, నవీన్, పట్టణ నాయకులు అల్లం భాస్కర్, జుట్టు దినేష్, భరత్, విజయ్, బంటితో పాటు నిర్మల్ జిల్లా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ప్రెస్ క్లబ్ తరఫున మన మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. విలేకరులందరూ వారి ఇళ్ల స్థలాల కోసం చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షలో వారికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందని తెలియజేస్తాము. కోసం మరి నా దగ్గర కూడా రావడం జరిగింది. నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినా, కలెక్టర్ గారితో ఈ అంశాన్ని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. మరి అప్పుడు శ్రీధర్ కూడా అధ్యక్షుడిగా గెలిచిన కొత్తలో శ్రీధర్తో పాటు కార్యవర్గ సభ్యులు కౌశల్ అందరూ కూడా నా దగ్గరికి వచ్చిండ్రు, మహేష్ అందరూ కూడా నా దగ్గరికి వచ్చిండ్రు. మరి వెంటనే నేను కలెక్టర్ గారితో ఈ అంశాన్ని మాట్లాడి మరి అన్ని చోట్ల ప్రభుత్వం ఇంతకుముందు కూడా వారి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మరి వారి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. మరి దేనికోసం మరి ఇళ్ల స్థలాన్ని మీరు ఆపుతా ఉన్నారు? మరి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా నేను కలెక్టర్ గారిని కోరిన. 2 రోజుల క్రితం కూడా వారు నన్ను కలవడం జరిగింది. ఆ రోజు కూడా నేను ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా మేము రేపు మళ్ళీ కలెక్టర్ కూడా మన మినిస్టర్ గారికి కూడా రివ్యూ మీటింగ్ ఉందని తెలిసింది.
ఆ రివ్యూ మీటింగ్లో కూడా నేను ఈ అంశాన్ని ఖచ్చితంగా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా నేను మరి పూర్తిగా నేను మద్దతు పలుకుతానని తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పిన, మరి ఎక్కడన్నా స్థానికంగా మీరు ఐడెంటిఫై చేసుకుంటే నేను నిలబడి మీకు నేను పొజిషన్ ఇప్పిస్తాను చెప్పి. సరే మీకు లీగల్గా పట్టాలు కావాలి కాబట్టి కనీసం ఐడెంటిఫై చేయండి. భూమి ఐడెంటిఫై చేస్తే నా భూమిని ఏదో ఒక రకంగా దాన్ని మీ పేరు మీద అలొకేషన్ చేయించుకుంటారని కూడా చెప్పడం జరిగింది. నిర్మల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీదేవి పల్లకి సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద గోవింద నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నవీన్ కుమార్ రామకన్నన్ ఆధ్వర్యంలో తిరుప్పవై పశువురాల భక్తులకు వివరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ ధర్మకర్తలు, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ చెప్పండి గోదా కళ్యాణం గురించి. మరియు కుటారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేవస్థానం నిర్మల్ ఇప్పుడు 30వ తారీఖున జరగబోయే కార్యక్రమం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయము ఎంతో వైభవంగా ముస్తాబవుతుంది. దానికి భక్తులందరూ మంచిగా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, భారీ సంఖ్యలో భక్తులు రావాలని, ముక్కోటి ఏకాదశి కార్యక్రమము నిర్మల్ చరిత్రలో గోవింద నామాలతో నిండిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీకు మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తాము. మరియు ప్రసాద కార్యక్రమంకు మరియు ధూపదీప నైవేద్య కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతున్నవి. దానిలో భాగంగా ఇప్పుడు మేము కొన్ని అందరినీ కలిసాము. టౌన్ సిఐ గారిని, మరియు మున్సిపల్ కమిషనర్ గారిని, మరియు వైద్య ఆరోగ్య శాఖ డిఎంఎన్ హెచ్ఓ గారిని, మరి ఎలక్ట్రిసిటీ డిఈ గారిని కలవడం జరిగింది. వాళ్ళు మంచిగా సహకరిస్తారని మాకు చెప్పారు. ప్రతిదీ కూడా దగ్గరుండి కమిటీ సభ్యులందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. మీ సలహా సూచనలు ఇంకా ఏమైనా ఉన్నచో మీరు మాకు తప్పకుండా చెప్పగలరు. ఆదివారం రోజున మేము ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నాము భక్తులతో. వాళ్ళ సలహాల్ని కూడా తీసుకోవడానికి మేము ముందుంటాము. మరియు భక్తుల సౌకర్యాలకు సంబంధించిన విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించి ప్రతి విషయం ఆలోచించి మేము మీకు తెలియజేస్తాము. మరియు స్వామివారి సేవకు సంబంధించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు చర్చించి ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందట ఉంచి చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని మేము మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఇంకా 30వ తారీఖు నాడు తర్వాత వచ్చే 1వ తారీఖు నూతన ఆంగ్ల సంవత్సరంలో జరిగే కార్యక్రమాలు కూడా దేవరకొండ దేవస్థానంలో ఉన్నవి. దాన్ని కూడా భక్తులందరూ గమనించగలరు. తర్వాత జరిగే కార్యక్రమము 13వ తారీఖు నాడు జరిగే కార్యక్రమము గోదా రంగనాథుల కళ్యాణము. అది 6:30 సాయంత్రం మంగళవారం రోజున అది కూడా ఆ కార్యక్రమం కూడా చాలా వైభవంగా చేయాలని కమిటీ సభ్యులందరూ నిర్ణయించుకొని మీకందరికీ తర్వాత జరిగే కార్యక్రమాన్ని ఖచ్చితంగా తెలియజేస్తూ మీడియా ద్వారా మీ ముందు ఉంటాము. ఇప్పటికి కూడా మేము పంపించే ప్రతి మెసేజ్ని మీరు దయచేసి వాట్సాప్లో కానీ స్టేటస్లో కానీ భక్తులకు తెలియజేస్తూ
మీరు మాకు సహకరించాలని, మీ సలహా సూచనలు ఇంకా 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 మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. జై గోవింద, జై గోవింద, జై గోవింద, జై గోవింద. నిర్మల్ పట్టణంలోని హరిహరక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో శనివారం మండల పూజ నిర్వహిస్తున్నట్లు ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఉదయం 7:30 నుండి కార్యక్రమాలు ఆలయంలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రతి ఏటా నూతన క్యాలెండర్ను ఈ సందర్భంగా ఆవిష్కరిస్తామని అన్నారు. సాయంత్రం 7:30 శబరిమల మాలిక పుత్తమ్మ ఆలయ ప్రధాన అర్చకులు వాసుదేవన్ నంబూద్రి హాజరవుతున్నారని తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురుసాములు పురుషోత్తం, కోట గంగాధర్లు ఇందులో పాల్గొన్నారు. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమః. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట యందు 27వ తేదీ డిసెంబర్ శనివారం రోజు ఉదయం నుంచే 7:30 నుండి గణపతి హోమంతో ప్రారంభమై మధ్యాహ్నం భిక్ష, అలాగే ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా నిర్మల్ పట్టణంలోనే మొట్టమొదటిగా క్యాలెండర్ విడుదల చేయడంలో హరిహర క్షేత్రం ఎప్పుడూ ముందుంది. అలాగే భిక్షా సమయంలో క్యాలెండర్ను విడుదల చేయడం, సాయంకాలం 7:30 నుండి మన క్షేత్రంలో మండల పూజ మహోత్సవ కార్యక్రమాన్ని మన శబరిమల క్షేత్రంలో మాలికాపురోత్తమ ఆలయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అర్చకులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, వాసుదేవన్ నంబుద్రి గారు వారి కరకమలములచే గణపతి హోమము, మండల పూజ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడును. కావున భగవద్బంధువులంతా కూడా ఉదయం నుంచి కూడా క్షేత్రానికి విచ్చేసి క్షేత్రంలో నిర్వహించే ప్రతి పూజా కార్యక్రమంలో పాల్గొని సాయంకాలం మండల పూజా మహోత్సవాన్ని తిలకించి ఆ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా ఆలయ ధర్మకర్తలు, రేపటి అన్నప్రసాద వితరణ సేవకులు అల్లోల వినోదమ్మ మురళీధరెడ్డి దంపతులు, అలాగే ఆలయ గురుస్వామి మూర్తి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభోగంగా నిర్వహించేటటువంటి కార్యక్రమానికి భగవద్బంధులందరూ విచ్చేసి ఆ హరిహరసుడు అయ్యప్ప యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శన నగర్లో హనుమాన్ ఆలయ ప్రహార గోడకు ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శన నగర్ కాలనీలో 30 లక్షలతో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయ ప్రహారీ గోడ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, మిడ్సెమ్మరాజు, ఆడపి సుధాకర్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకర్ సాయి, సుంకరి రాజేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఉడ్షల్ అర్జున్, తాజా మాజీ కౌన్సిలర్లు నవీన్, నరేందర్, భూపతి రెడ్డి, స్థానిక నాయకులు గంజి రాజు, స్వప్నిక్, పట్టణ బీజేపీ నాయకులు అల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెళ్తుంది, అందరు వస్తారు, వెళ్తారు, అందరు రావాలి, కొంచెం సైడ్ తొందర పెట్టేసి తొందరగా అన్న సార్ సార్ శుభాభ్యాం శుభే శోభనే నామ సంవత్సరే దక్షిణాయనే హేమంతర్ మహేశ్వర్ రెడ్డి నామధేయస్య సహధర్మపత్ని నిర్మల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట పాత్రికేయులు చేస్తున్న ధర్నా ఈ రోజుకు 4వ రోజుకు చేరుకుంది. పాత్రికేయులు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రధాన డిమాండ్పై పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం నుండి పట్టణ పురవదిలి గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రిలే నిరాహార దీక్షకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
జర్నలిస్టుల స్థలాలు ఐక్యత ఐక్యత చాలా రోజుల నుంచి ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్య. ఎందుకంటే నేనే దాదాపు ఇక్కడ నిర్మల్లో ప్రాక్టీస్ పెట్టి 41 సంవత్సరాలు అవుతుంది. అందరూ నాకు తెలిసిన జర్నలిస్టులే ఉన్నారు. నాతోని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడానికి శాయశక్తుల కృషి చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లోపల చాలా కీలక పాత్ర వహించినటువంటి నిర్మల్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు 50 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల దగ్గరికి రావస్తున్నది. దాటనే ఇళ్ల స్థలాలు కూడా రాలేదు. ఎప్పుడో ఒకప్పుడు చాలా రోజుల కిందట ఇస్తామన్నారు. అప్పటి నుంచి కూడా ఇవ్వలేదు. అసలు ఇవ్వడానికి కూడా పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే నిర్మల్ చుట్టుపక్కల కూడా ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. తర్వాత అన్ని రకాలుగా ప్రజలకు తర్వాత ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటూ గత రాజకీయ నాయకులకు కూడా చాలా వాళ్ళు చేసే కార్యక్రమాలను బయట ప్రజలకు తెలపడానికి కానీ లేకపోతే వైద్యులు చేసే సేవా కార్యక్రమాలు బయట తెలపడానికి కానీ గత ఎన్జిఓస్ చేసే కార్యక్రమాలు కూడా బయట చెప్పడానికి కానీ అన్ని విధాలుగా సమాజంలో ఏం జరిగినా కానీ కూడా అది ఎటువంటి విషయమైనా కానీ కూడా ప్రజలకు తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దానిని ప్రజల మధ్యకు తీసుకెళ్లి ప్రజల చెంతకు చేరవేసి తర్వాత వాళ్ళని జాగృతపరిచి వాళ్ళను మేల్కొల్పే విధంగా వీళ్ళు ఆర్నిషాలు పనిచేస్తారు. అటువంటి వాళ్ళకు తప్పకుండా వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, ఎందుకంటే వాళ్ళు చాలని జీతాలు ఉంటాయి. తర్వాత చాలా సార్లు వాళ్ళకు రెమ్యునరేషన్ కూడా సరిగా అందదు. తర్వాత రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంత తక్కువ ఆదాయం లోపల వాళ్ళు సొంతంగా ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం అనేది చాలా అసంభవం. కేవల్ కిషాన్ ముదిరాజ్ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ముదిరాజ్ నిర్మల్ జిల్లా కోర్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ కేవల్ కిషాన్ ముదిరాజ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ జిల్లా చేగుంట మండలం పొంపల్లి గ్రామంలో కేవల్ కిషాన్ ముదిరాజ్ జాతర కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే అధికారికంగా గుర్తించబడిన జాతర అని అన్నారు. కేవల్ కిషాన్ ముదిరాజ్ పేదల కోసం పరితపించిన తెలంగాణ పోరాట యోధుడు, దోపిడీదారుల గుండెల్లో దడ పుట్టించి రైతు కూలీల కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రజల మనిషి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ అధ్యక్షులు నాలం శ్రీనివాస్ అన్నారు.
శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాకింగ్ అండ్ లాఫింగ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాలీబాల్, రన్నింగ్ వంటి పోటీలు నిర్వహించగా సభ్యులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని రామ్రాబాగ్ హనుమాన్ ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి. ఇళ్ల స్థలాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. పాత్రికేయుల రిలే నిరాహార దీక్షకు ఏలిటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారి పల్లకి సేవ. పట్టణ కేంద్రంలో హరినక్షత్రం మల్లనగుట్ట ఆలయంలో శనివారం మండల పూజ. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.